నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రాయనపల్లి కులాస్పూర్ గ్రామస్తులు. తరపల్లి ఎస్ఐ సుమలత. పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు. దేశీయ సూచీలకు భారీ నష్టాలు. ప్రభుత్వ పనులు చేసి అప్పులు పాలయ్యాం, బకాయిలు చెల్లించండి. ప్రభుత్వానికి బిల్డర్స్ అసోసియేషన్ వినతి. స్పష్టమైన వైఖరి తెలపకపోతే ఈ నెల 18న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరిక. ఇటీవల కారు ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను హైదరాబాద్ లో పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని అనడం హిట్లర్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ అని విమర్శ. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోగ్యంగా ఉండాలి. ఇటీవల కారు ప్రమాదం జరగడం బాధాకరం. నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయం, మాక్లూర్ విఠలేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు శిల్పరాజు, పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. హిందువులంతా ఏకం కావాలి. పిప్రిలో ఒక ముస్లిం అరాచకానికి పాల్పడడం చూస్తుంటే మరో కాశ్మీర్ను తలపిస్తుంది. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి. నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చంద్రశేఖర్ నగర్, వసంత్ నగర్లో శ్రమదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శ్రమదాన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వ భూములు కల చెత్త చెదారాన్ని తీసివేసి ఫినిషింగ్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని చంద్రశేఖర్ కాలనీ, వసంత నగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పలువురు పాల్గొన్నారు. తర్వాత పెన్షన్ విషయంలో కూడా నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ఇప్పుడు మన మొత్తం కార్పొరేషన్లో ఒక 10,000 వరకు ఆథెంటికేషన్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అయితే పెన్షన్ వస్తూ ఉందో అదే కొనసాగుతుంది. కానీ కొంతమంది చనిపోయారు కదా, बीच में कुछ लोगों का इंतकाल हुआ है ना, जिनको पेंशन आती थी, तो उनको हटाना है ना लिस्ट से. చనిపోయిన వాళ్ళే తీయాలి కదా, అప్పుడే మీరు మీ కోరిక మేరకు కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు. సో దయచేసి ఈ ఏదైతే వెరిఫికేషన్, ఏదైతే విచారణ మేము ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసి అప్పులు పాలయ్యాం, వెంటనే బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో 18న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పనుల కోసం చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. వడ్డీ చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని అప్పులు అడగడం లేదు, మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇవ్వండి అని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటళ్లలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని చలో హైదరాబాద్ మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, దేశం ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు బాగుండాలని తెలిపారు. ఒక వేదిక గారికి డిసైడ్ చేసుకున్నాం. అది ఏంటంటే కాంట్రాక్టర్లను ఒక మీటింగ్ పెట్టాం హైదరాబాద్. మీటింగ్ అంటే డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి కాంట్రాక్టర్కు డిస్ట్రిక్ట్ చైర్మన్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడడం జరిగింది. అన్న మీ పరిస్థితి ఏంది, ఈ జిల్లా పరిస్థితి ఏంది, ఆ జిల్లా పరిస్థితి ఏంది అని అన్ని ఒక నోట్ చేసుకోవడం జరిగింది.
దాని ఫలితంగా వచ్చిన సారాంశం ఏంటంటే ప్రతి ఒక్కరు అప్పులు కోల్పోయినారు. ప్రతి ఒక్కరు బిల్డర్ల పెండింగ్ బిల్లులు చెల్లించండి అని కోరారు. మా కుటుంబాలు రోడ్లపై పడ్డాయనే చెలో హైదరాబాద్ సందర్భంగా ఈ నెల 18న కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కాంట్రాక్టర్లు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మా సమస్యలపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు అన్నారు. రాష్ట్రంలో 25,000 కోట్లు బకాయిలు ఉంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రూపాయలు 300 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేమి ఉండగా పాత పనులు బకాయిలు చెల్లించకుండా కొత్త టెండర్లను పిలవడం సరికాదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పెండింగ్ బిల్లుల విషయంపై స్పష్టమైన వైఖరి తెలపాలని, లేకపోతే 18న జరిగే మహాసభలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్స్ లో మన నిజామాబాద్ జిల్లా దగ్గర 250 నుంచి 300 కోట్లు నిజామాబాద్ సంబంధించిన ఉమ్మడి నిజామాబాద్ సంబంధించిన బిల్స్ ఉంటాయి. ఇది గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారిని ఈ సమావేశానికి గురించి మాట్లాడవలసిందిగా కోరుతాను. హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో కాశ్మీర్ అవుతుందని 10,000 హిందూ కుటుంబాలు ఉన్న పిప్రిలో ఒక ముస్లిం ఇంత అరాచకానికి దిగడం మరో కాశ్మీర్ అవ్వడానికి నిదర్శనమని ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గత 2 రోజుల క్రితం అప్పు ఇచ్చి తిరిగి అడిగినందుకు రాజమల్లు ఇల్లును నిప్పు పెట్టి దగ్ధం చేసిన సంఘటన జరగడంతో ఈ విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి పిప్రి గ్రామానికి వెళ్లి ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హిందువులకు మొగతనం ఉందా లేదా, లేక నాంపుసకులు అయ్యారా? హిందువులు డబ్బు, బంగారం, బంగ్లాలు, కులం, కుప్పట్లు పెట్టుకుంటూ రోజులు గడుపుతున్నారని మనపై ప్రయోగం చేశారా అని ఇది అంతర్జాతీయ కుట్ర అని ఆరోపించారు. దీని వెనకాల పెద్ద పెద్ద వారి హస్తం ఉందా అని ఆర్మూర్ నియోజకవర్గంలో హిందువుల ఐక్యత పెరుగుతుంటే చూసి ఓర్వలేక కొన్ని శక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. 10,000 కుటుంబాలు ఉన్న గ్రామంలో ఒక తీవ్రవాది అంతర్జాతీయ సంస్థలతో సంబంధం ఉన్న ముస్లిం నా కొడుకు ఇంట్లో కుటుంబం మొత్తం ఉండగా ఇంట్లోకి పెట్రోల్ తీసుకువచ్చి పెట్రోల్ పోసి కుటుంబాన్ని మొత్తం హత్య చేయాలని కుట్ర చేశాడని, ఇలాంటి నా కొడుకును ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు 2 రోజుల్లో ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, న్యాయం జరగాలని, లేకుంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్న హిందువులంతా కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. హిందువులల్ల మొగతనం ఉందా లేదా, నపుంసకులైనరా లేకపోతే ఇంకా మొగతనం ఉందా? రోజు బంగారం, బంగ్లాలు, పొలాలను కొట్లాడుకుంటారా, కులాలు కుంపట్లు పెట్టుకుంటారా అని ఒక ప్రయోగం చేసినది ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర. దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ చేతులున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలో హిందువుల ఐక్యత పెరుగుతుంటే చూసి భరించలేని నా కొడుకులు, శక్తులు, సంస్థలు. ఇదొక మీరు ఊహించండి, 10,000 మంది గ్రామంలో ఉన్న పట్టుమని 10 మంది లేని ముస్లింస్, అందులో ఒక తీవ్రవాది, ఉగ్రవాది సంస్థలతో సంబంధాలు ఉన్నవాడు, మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఇల్లంతా పెట్రోల్ పోసి, కుటుంబ సభ్యుల మీద పెట్రోల్ పోసి కాళ్ళు మొక్కుతుంటే కనికరం లేకుండా నా కొడుకు ఈరోజు ఒక అమాయకమైన హిందూ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందడి నెలకొంది. పలువురు ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుపన్పల్లిలో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందడి నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని చంద్రాయనపల్లి, కులాస్పూర్ గ్రామాలకు చెందిన గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ఇటీవల కారు ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలాని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాలా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 146 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, టీఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, ఇందల్వాయ్ నూతన ఎస్ఐ బుక్య సుమలత మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల ఇందల్వాయ్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బుక్కె సుమలత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే సూచించారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం మాక్లూర్ నీలకంఠేశ్వర ఆలయంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిరప్పరాజు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బిగాల ఆరోగ్యంగా ఉండాలని, ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరుకున్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఇటీవల కారు ప్రమాదానికి గురైనప్పటికీ భగవంతుని కృప, ప్రజల ఆశీర్వాదాలతో క్షేమంగా బయటపడిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిరపరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో, మాక్లూరులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి గణేష్ బిగాల ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు. అనంతరం శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారు ప్రమాదం నుంచి గణేష్ బిగాల సురక్షితంగా బయటపడడం సంతోషకర విషయమని, భగవంతుని ఆశీస్సులు, ప్రజల అభిమానంతో ఆయన మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, గాన్ల లింగం, రమేష్, మాకురావు, రాజ్కు శివకుమార్, విఠల్, మధు, న్యాలం రమేష్, సన్నీ, మహేష్, నరేష్ గౌడ్, జింగా, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మన నీలకంఠేశ్వర టెంపుల్లో గణేశన్న గారి పేరు మీద అభిషేకం చేయించడం జరిగింది. ఎందుకంటే మొన్న శనివారం రోజు ఒక యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ అది. కానీ ఎటువంటి దెబ్బలు తగలకుండా, చిన్న ఘాటు కూడా పడకుండా అన్న బయటపడడం చాలా సంతోషం అనిపించింది. మాకు యాక్సిడెంట్ అయిందనగానే చూడాలనిపించింది, పోయి చూసినాం. చాలా హ్యాపీగా, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఏం జరగలుగుతాం, మనం చేసిన పుణ్యమే నన్ను కాపాడిందని చెప్పడం జరిగింది. నిజంగా కూడా మనం చూసినాం, కరోనాలో 2 పర్యాయాలు, ఒకసారి 41 days, మరొకసారి 35 days నిర్విరామంగా భోజనాలు పెట్టిండు. ఎందుకంటే కరోనా ఎక్కడ ఏం దొరకని పరిస్థితి. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి అదనపు డీసీపీ శుభం ప్రకాష్ 13 ఫిర్యాదులు స్వీకరించారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్ నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత పోలీస్ శాఖ పనిచేస్తుందని అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్ శుభం ప్రకాష్ తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. బాల్కొండ మండలంలోని బసాపూర్ గ్రామ సభలో ప్రభుత్వ బడిలో తమ పిల్లలను చేర్పించి బసాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆదర్శంగా నిలిచారు. బాల్కొండ మండలంలోని బసాపూర్ గ్రామ సభలో ప్రభుత్వ బడిలో తమ పిల్లలను చేర్పించి బసాపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆదర్శంగా నిలిచారు. 1000 రూపాయల ఫీజులతో ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజులో బాల్కొండ మండలంలోని బసాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచింది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామస్తులంతా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులని బలోపేతం చేయాలని, అప్పో సొప్పో చేసి 1000 రూపాయలు చెల్లించి తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పేద మధ్య తరగతి అన్న తేడా లేకుండా ప్రైవేట్ పాఠశాలలకే జైకొడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపితేనే తమ పిల్లల బతుకు మారుతుందని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే పిల్లలకు చదువు రాదని, క్రమశిక్షణ కోల్పోతారని అపనమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. కానీ అన్ని ఊర్లు ఒక లెక్క, బస్సాపూర్ గ్రామంలో మాత్రం మరో లెక్క అంటున్నారు గ్రామస్తులు. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ బడులే ముద్దు అంటూ పిలుపునిస్తున్నారు. ఊరంతా ఒకటై తీర్మానం చేశారు. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి. 7288009992. వెల్కమ్ బ్యాక్. నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ, యూఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
నగరంలోని సుభాష్ నగర్ నారాయణ స్కూల్ బ్రాంచ్లో నారాయణ సిబిఎస్ఈ స్కూల్ పేరిట మోసపూరితంగా అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారని తెలుసుకొని టీజీవీపీ యూఎస్ఎఫ్ఐ ఏఐఎఫ్టీఎస్ విద్యార్థి సంఘాల నేతలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి, టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్, ఏఐఎఫ్డిఎస్ జిల్లా కార్యదర్శి మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ గత సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కి నారాయణ సిబిఎస్ స్కూల్ పేరు మీద చేస్తున్న మోసపూరిత అడ్మిషన్స్ గురించి వినతి పత్రం ఇవ్వగా వెంటనే కలెక్టర్ డీఈఓకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే డీఈఓ నార్త్ మండల విద్యాశాఖ అధికారి గారికి నారాయణ సిబిఎస్ఈ కేశాపూర్ రోడ్ బ్రాంచ్ సంబంధించి అడ్మిషన్స్ ను నారాయణ స్కూల్స్ లో ఎక్కడ నిర్వహించిన వెంటనే సీజ్ చేయాలి అని ఆదేశించారు. అయినా సుభాష్ నగర్ నారాయణ స్కూళ్లలో అడ్మిషన్స్ చేస్తుండగా ఈరోజు విద్యార్థి సంఘాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఎంఈఓకి ఫిర్యాదు చేస్తే ఎంఈఓ ఒక్కసారి మాత్రమే రెస్పాండ్ అయ్యి మళ్లీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అంటే కలెక్టర్ ఆదేశాలను కూడా విద్యాశాఖ అధికారులు లెక్క చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి మహేష్, జిల్లా నాయకులు నవీన్, హెచ్ మహేష్, టీజీవీపీ జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధు, ఏఐఎఫ్డిఎస్ జిల్లా నాయకులు ఎం వినోద్, ఎండి మోసిన్లు పాల్గొన్నారు. నారాయణ బిల్డింగ్ పూర్తి కాకముందే నారాయణ కేశాపూర్ రోడ్లో ఉన్నటువంటి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ వస్తుందని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే 25 నుంచి 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులకి అడ్మిషన్స్ తీసుకోండి సిబిఎస్ఈ వస్తుందని చెప్పేసి అడ్మిషన్ చేయడం జరిగింది. పేరెంట్స్ మోసపోయారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇక్కడ సిబిఎస్ఈ క్యాంపస్ వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు. రోజుల ముందు ప్రజావాణిలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే ప్రజావాణిలో కలెక్టర్ గారు డిఓ గారికి తక్షణమే చర్యలు తీసుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోతున్నారని చెప్పడం జరిగింది. కానీ డిఓ ఎంఈఓలు మాత్రం కేవలం డిఓ ఎంఈఓ మాత్రం కేవలం పత్రికా ప్రకటన చేసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఈరోజు దాని తర్వాత మేము 4 రోజుల క్రితం మళ్ళీ కలెక్టర్ గారికి నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే మళ్ళీ ఇలాగే మోసం చేస్తూ ఉన్నారు, అధికారులు పట్టించుకోవడం లేదు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం నాయకులు ధర్నా చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరుపేదలతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేదలు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని రూరల్ మండలం ఖానాపూర్ గ్రామంలో పేద ప్రజలు రైస్ మిల్లులు మరియు పసుపు మిల్లులలో ఇతర పనులు చేస్తూ రోజు కూలీలతో బతుకుతున్న వారు అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ నిరుపేదలైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో సరైన కూలీ దొరకక ఆర్థిక ఇబ్బందులతో పేదలు అప్పుల పాలవుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని, ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే కాలంలో పేదలతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి సుజాత, నగర కార్యదర్శి వర్గ సభ్యులు నల్వాల నర్సయ్య, నగర నాయకులు ఉద్దవ్, శంషుద్దీన్, నిరుపేదలు గణేష్, లక్ష్మి, సరస్వతి, గంగమ్మ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించారు. పచ్చలనడుకుడ, జాన్కంపేట్, వాడి, కొత్తపల్లి 4 గ్రామాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సర్పంచులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు గ్రామ సభలో పాల్గొని గతంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ 99 రోజుల ప్రణాళికలో చేసిన అభివృద్ధి పనులను, భవిష్యత్తులో చేసే పనులను అధికారులు వివరించారు. గ్రామంలో జీపీఓ ద్వారా, బిఎల్ఓ ద్వారా ఫామ్స్ నింపి ఓటు నమోదు చేయించుకోవాలని ఎంఆర్ఓ అనిరుద్ సూచించారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రతి వారు ఓటును పొందే విధంగా తగిన ఆధారాలతో ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. సర్పంచ్ కోలి నర్సయ్య, జేపీ సెక్రటరీ శాంతకుమార్ గ్రామంలోని క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో గ్రామంలోని ఇతర సమస్యలకు ప్రజల సహకారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సభ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు గైరాజురావుతో కింది స్థాయి ఉద్యోగులను పంపడంతో గ్రామ సభకు వచ్చిన ప్రజలు సరైన సమస్యల పరిష్కారం పొందక అసహనానికి గురి అయ్యారు. ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల నిర్మాణం పూర్తి కావస్తున్నా తమకు విద్యుత్ స్తంభాలు
వేయడంలో జాప్యం జరుగుతుందని, విద్యుత్ మీటర్లు బిగించడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అనిరుద్, ఎంపీఓ సాయిలు, సర్పంచ్ కూలి నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, వార్డు సభ్యులు వెటర్నరీ డాక్టర్ సంతోష్ రెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రేణుక, ఎలక్ట్రిసిటీ లైన్మెన్ ఖలీద్, ఐకేపీ సిసి లక్ష్మి సిబ్బంది, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సిపిఐ-ఎంఎల్ నగర కమిటీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. సిపిఎం నగర కార్యదర్శి పెజ్కం సుజాత మాట్లాడుతూ, యుద్ధాల పేరు మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ 3 నెలల కాలంలోనే గ్యాస్ ధరలు 2 సార్లు పెంచడం జరిగింది. మార్చిలో 60 రూపాయలు, జూన్ 7వ తేదీన 29 రూపాయలు పెంచారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నూనె, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతూ మధ్యతరగతి కుటుంబాలకు జీతాలు పెరగట్లేదు, కూలీలకు కూలీ 1 రూపాయి పెరగట్లేదు. కానీ ధరలు పెంచి ప్రజలకు బతికే భారంగా మారుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభుత్వం నిత్యావసర ధరలపైన, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున సిపిఐఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం నగర కమిటీ సభ్యులు అడవాల అనిత, పార్టీ సభ్యులు జ్యోతి, సునీత, అనిత, పద్మ, సంపత్ పాల్గొన్నారు. కామారెడ్డిలో ప్రజావాణి ద్వారా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను, అభ్యర్థనలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్కు సమర్పించారు. ఈ సందర్భంగా మొత్తం 65 దరఖాస్తులు వచ్చాయని, అర్జీదారులు సమర్పించిన వినతులను జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ వాటిని పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్వి గిరి, డిఆర్ఓ పాండు, జెడ్పీ సిఇఓ చందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు వెళ్లకుండా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో 11వ క్రికెట్ టోర్నమెంట్ పవర్ యూత్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా జరుగుతున్నాయి. మండలంలోని సుమారు 25 టీంలు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనగా సోమవారం ఫైనల్లో 6 టీమ్స్ పవర్ యూత్ పోటీ పడగా 6 టీమ్స్ యూత్ ఫైనల్లో విజేతగా నిలవగా రన్నర్గా పవర్ యూత్ విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ విజేతలకు గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చెడు అలవాట్లకు వెళ్లకుండా మండల కేంద్రంలో ఇలా టోర్నమెంట్లు ఏర్పాటు చేసుకుని స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని, టోర్నమెంట్ నిర్వహించి పవర్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో దర్పల్లి మండల కేంద్రంలో మినీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించుకుందామని, గ్రామ పంచాయతీ పాలకవర్గం ముందుండి మండల యువకులకు అండగా ఉండి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకుందామని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడ్జ శ్రీకాంత్, వార్డు మెంబర్స్ మమతా రాజ్ కుమార్, చక్రపాణి అజయ్, యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 6న సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహాసభ పిలుపు మేరకు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అఖిల భారత ఐక్య వైద్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవరం మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ రంగంపై కత్తి పనిచేస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు 2026-27 సంవత్సరానికి పెంచడానికి నిర్ణయం తీసుకుంది. 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకపూర్వం స్వామినాథన్ కమిటీ సిఫారసులను అనుసరించి సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుల ప్రతిపాదకన కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ఏనాడు ఆ ఊసుకే పోలేదు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య వైద్య సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్నలు మాట్లాడగా, ఉపాధ్యక్షులు యు రాజన్న, ఏపీ గంగారం, సహాయ కార్యదర్శులు ఆర్ దామోదర్, బి కిషన్, నాయకులు ఏ సాయిలు, ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు శ్రీ ఎండి నజీర్ ఖాన్ ఉప అటవీ క్షేత్రాధికారి సారంగపూర్ అధ్యక్షతన సారంగపూర్ మండలంలోని అడెల్లి నందనవనంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నందనవన పరిసరాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఆదివారం అడెల్లి నందనవనానికి వేల
వేలాది మంది భక్తులు విచ్చేసి విందు వినోద కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్ల వినియోగాన్ని ప్రోత్సహించే కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆచరణ పలువురు దాతలు స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. త్వరలో అడెల్లి నందనవనంలో ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో స్టీల్ ప్లేట్ల వినియోగాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బషీరాబాద్ గ్రామంలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా రైతులకు 40 డ్రమ్ సీడర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కమ్మర్పల్లి జోనల్ ఇన్ఛార్జ్ సాయిరెడ్డి మరియు రైతులు ఈదండి నారాయణ, చిలివేరి రాములు, గుండబోయిన రాజు, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రాయనపల్లి కులాస్పూర్ గ్రామస్తులు. తర్పల్లి ఎస్ఐ సుమలత. పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు. దేశీయ సూచీలకు భారీ నష్టాలు. ప్రభుత్వ పనులు చేసి అప్పులు పాలయ్యాం, బకాయిలు చెల్లించండి. ప్రభుత్వానికి బిల్డర్స్ అసోసియేషన్ వినతి. స్పష్టమైన వైఖరి తెలపకపోతే ఈ నెల 18న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరిక. ఇటీవల కారు ప్రమాదానికి గురైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను హైదరాబాద్ లో పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. తెలంగాణలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని అనడం హిట్లర్ మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ అని విమర్శ. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోగ్యంగా ఉండాలి. ఇటీవల కారు ప్రమాదం జరగడం బాధాకరం. నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయం, మాక్లూర్ విఠలేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు శిల్పరాజు, పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. హిందువులంతా ఏకం కావాలి. పిప్రిలో ఒక ముస్లిం అరాచకానికి పాల్పడడం చూస్తుంటే మరో కాశ్మీర్ను తలపిస్తుంది. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి. నగరంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.